హనుమాన్ జంక్షన్ ముఖ్యంగా కామెడీ. ఏం కామెడీ అండి? మీకు ఇచ్చిన క్యారెక్టర్ నాకు ఇచ్చి ఉంటే ఆ ఆవేశం ఆవేశం వేసి ఉండేవాడువా బాబు. 6 ఫుల్ నైట్లు బాబు. సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 దాకాను ఆ ఆవు మాస్క్ లో లోపల దూరి దూరి ఇలా షూటింగ్ చేసేటప్పుడు నడువులు పడిపోయి బ్యాక్ పెయిన్స్. అదే ఎడిటర్ మోహన్ గారికి తెలియంది. మీరైతే ఆవేశం వేసుకుని వంగాలి, నేనైతే వంగాల్సిన అవసరం లేదు. నేను నిలబడ్డా వంగినట్టే ఉంటా. హీరో నువ్వే, హీరోయిన్ నువ్వే, విలన్ నువ్వే, కామెడీ నువ్వే. అయితే థియేటర్ లో నువ్వు ఒక్కడే ఉండేవాడు అనమాట. డైరెక్షన్ ఏంటి? డైరెక్షన్ ఆ రాజా కొత్త అబ్బాయిని పెట్టి డైరెక్షన్ అన్నారు. డైరెక్షన్ అదే డైరెక్షన్, అదే డైరెక్టర్. డైరెక్టర్ రాజా గారు సార్, నమస్కారం సార్. రండి సార్, బాగున్నారు సార్. సార్ కూర్చోండి సార్. ఆహా రాజా గారు, ఈ సినిమా మీరు హనుమాన్ జంక్షన్ తీశారంటే అదిరిపోయిందండి. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఫిక్స్ అండి. హనుమాన్ జంక్షన్ ముఖ్యంగా కామెడీ. ఏం కామెడీ అండి? మీకు ఇచ్చిన క్యారెక్టర్ నాకు ఇచ్చి ఉంటే ఆ ఆవేశం ఆవేశం వేసి ఉండేవాడువా బాబు. 6 ఫుల్ నైట్లు బాబు. సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 దాకాను ఆ ఆవు మాస్క్ లో లోపల దూరి దూరి ఇలా షూటింగ్ చేసేటప్పుడు నడువులు పడిపోయి బ్యాక్ పెయిన్స్. అదే ఎడిటర్ మోహన్ గారికి తెలియంది. మీరైతే ఆవేశం వేసుకుని వంగాలి, నేనైతే వంగాల్సిన అవసరం లేదు. నేను నిలబడ్డా వంగినట్టే ఉంటా. హీరో నువ్వే, హీరోయిన్ నువ్వే, విలన్ నువ్వే, కామెడీ నువ్వే. అయితే థియేటర్ లో నువ్వు ఒక్కడే ఉండేవాడు అనమాట. డైరెక్షన్ ఏంటి? డైరెక్షన్ ఆ రాజా కొత్త అబ్బాయిని పెట్టి డైరెక్షన్ అన్నారు. డైరెక్షన్ అదే డైరెక్షన్, అదే డైరెక్టర్. డైరెక్టర్ రాజా గారు సార్, నమస్కారం సార్. రండి సార్, బాగున్నారు సార్. సార్ కూర్చోండి సార్. ఆహా రాజా గారు, ఈ సినిమా మీరు హనుమాన్ జంక్షన్ తీశారంటే అదిరిపోయిందండి. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి